రాసి అంటే రాక్షసి అని. వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో మీరు పెడితే డెఫినెట్లీ రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరి వీడియో అయినా రీచ్ వస్తుంది డెఫినెట్లీ. నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఫస్ట్ నేను మీకైతే ఆల్రెడీ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు లిరికల్ ప్రీసెట్ సపరేట్గా ఇచ్చాను, ఎందుకంటే ఆ సాంగ్ కంటే ఎంబీ ఎక్కువ అవుతుందని ఆ సాంగ్ సపరేట్గా పెట్టాను. సాంగ్కి లిరికల్కి ఒకటి సాంగ్, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటారా లేదా అనేది మీ చాయిస్. అది నేను మాత్రం కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఫస్ట్ ఫోటో అయితే ఇలాగైతే ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటో అంటే రీప్లేస్ పెడతామని అనుకుంటే మీకు చెప్తాను, అది కూడా చెప్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్ని ఫొటోస్ సేమ్ ఉంటుందని నేను అనడం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో రీప్లేస్ పెడుతున్నాను. ఓకే, ఈ ఫోటో అయితే బాగా సెట్ అయింది, ఎందుకంటే 4:5 ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవి ప్రతి ఒక్కటి 4:5 రేషియోలో ఉంటుంది. మీ ఫోటో కూడా ఆ సైజులో ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఫోటో అనేది పెద్దగా చిన్నగా ఉంటే ఆ లుక్ అనేది రాదు, ఫస్ట్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా వేరే ఫోటో పెట్టి కూడా చూద్దాం. ఓకే, ఈ ఫోటో కూడా బాగానే సెట్ అయింది. కొన్ని సెట్ అవుతుంది, సెట్ అయితే మంచిది, లేకపోతే మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎడిట్ షేప్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడనే మీకైతే దొరుకుతుంది సొల్యూషన్. దాని తర్వాత మిగతా ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫొటోస్ అనేది కూడా మనం సైడ్లో ఇచ్చాను, అక్కడ నుంచి ట్రై చేసుకోండి. అంటే ప్రీసెట్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారో అక్కడే ఉంటుంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటోతోటి చేంజ్ చేసుకోండి ఇలా. ఓకే, చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. కొన్ని చేంజ్ చేస్తున్నా. చూశారు కదా, నైస్, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెట్ అయింది. లిరికల్ కావాలి కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చేయండి. అందాల రాక్షసి అని ఉంటుంది అందులో, అది మీకు నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ కాపీ చేసుకుందాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్నే మీరు వచ్చి పేస్ట్ చేసేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో చాలామంది కెమెరా ఆన్ చేస్తలేరు. అంటే కొత్త సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే కెమెరా ఆఫ్లోనే ఉంటుంది కాబట్టి ఇలాగే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను టూ వీడియోస్ మన సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చినా కూడా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఈ కెమెరా ఐకాన్ ఉంది కదా, దాని మీద గ్రీన్ కలర్ పడుతుంది. దాని తర్వాత మీరు ఈజీగా అయితే చేసుకోండి. ఇంకా మీకు ఒకవేళ ఈ టెక్స్ట్ మీకు నచ్చకపోతే హైడ్ చేసేయండి, నచ్చితే ఉంచండి. బాగానే ఉంది, నచ్చితే ఉంచండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీకు ఇవి పార్టికల్ టైప్లో ఉంది కదా, అంటే లెన్స్ బ్లర్ ఎఫెక్ట్, అది నచ్చకపోతే మీరు ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. కానీ దాంతో వీడియోకి లుక్ చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్గా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు. జై హింద్.